యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో అరెస్టు చేసే ప్రయత్నం చేయగా ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు వేశారని, యూరియా లేక రైతులు నష్టపోతారని అన్నారు. ఇకనైనా రైతులకు యూరియా కొరత లేకుండా అధికారులు ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ఆగ్రోస్ లో గానీ ఇతర పెస్టిసైడ్ షాప్స్ లో ఎక్కడ కూడా యూరియా అనేది దొరుకుతలేదు. గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుండ్రు. అయినా కూడా మరి యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్కి వచ్చి ఆగ్రోస్ కేంద్రాలకు వస్తే ఆ వచ్చినటువంటి ఎప్పుడో అడప వారానికి ఒక లారీ వస్తుంది. ఆ వస్తే కూడా ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు మీద పాస్బుక్ పేరు మీద ఒకటే ఇస్తుండ్రు. ఆ రైతుకు 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా కూడా మరి ఒకటే సంచి ఇవ్వడం ద్వారా ఈ రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. మరి గత 15 రోజుల నుంచి కూడా యూరియాకున్నటువంటి ఇబ్బందికి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యూరియా అనేది వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు గత 2 నెలల నుంచి కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ యూరియా వేసే సమయంలో మరి దాదాపు ఎకరకు 20,000, 30,000 రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఆ యూరియా పెరగడం వల్ల ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా నష్టం జరుగుతున్నది. మరి గతంలో చూస్తే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యూరియా ఇబ్బంది జరగలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ యూరియా అనేది వెంబడి విడుదల చేసి ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే ప్రతి ఎకరం కూడా 2 సంచులు ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా ఇటువంటి చర్యలు మరి ఎందుకంటే రైతులకు ఇబ్బంది పడే ఆలోచన చేయొద్దని తెలియజేస్తూ ప్రభుత్వం యూరియా వచ్చిందే కొట్లాడతామని తెలియజేస్తూ జై తెలంగాణ.